ఈ సూర్యం అనేవాడు కల్లోనైనా తప్పు చేస్తాడని నీ ఊహకొచ్చిన ఆ క్షణమే నేను కళ్ళు మూస్తాను. న్యాయస్థానంలో న్యాయం గెలుస్తుందని వచ్చాను. పైన ఆ భగవంతుడుంటే న్యాయం వైపు నిలబడతాడని నమ్మకంతో వచ్చాను. కానీ నమ్మకం అనే పదం మీదే నాకు నమ్మకం పోయింది. అందరినీ కోల్పోయి అనాథగా బ్రతుకుతున్నాను. అందరూ నా వాళ్ళనే బ్రతుకుతున్నాను. అలాంటిది నా మీద ఇంత పెద్ద నింద వేశావంటే ఇక నేను బ్రతకడంలో అర్థం లేదనిపిస్తుంది. జడ్జి గారు, మీరు నాకు ఎంత పెద్ద శిక్ష విధించినా అది చిన్నదే అవుతుంది. ఈ క్షణం నాకు అనిపిస్తుంది నరకయాతన కన్నా పెద్ద శిక్ష లేదని. నేను తప్పు చేశానని నా వెంట నీడలా నడిచిన మనిషి చెప్పాడు కాబట్టి మీరే శిక్ష విధించినా నేను కట్టుబడి ఉంటాను. బాలాజీ, ఇంతకింత అనుభవిస్తావు. దేవుళ్ళంటి సూర్య గారే తప్పు చేశారని ఆ న్యాయదేవత సాక్షిగా నువ్వు సాక్షులు చెప్తున్నావు. ఈ పాపం నేను ఊరికే వదలదు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఎవణ్ణి నమ్మిన బంట అనుకున్నాడో వాడే వచ్చి సాక్ష్యం చెప్పాడు. కాసేపట్లో జడ్జి గారు ఈ సూర్యానికి ఎలాంటి శిక్ష వేస్తారో వినాలని ఉంది. మీరందరూ కలిసుంటే దేవుడిని దయ్యాన్ని చేయగలరు కదండి. అదే రాజకీయానికి ఉన్న బలం, మీ వెనకాతలో ఉన్న మీ బలగం. కేసు పూర్వపరాల్ని పరిశీలించిన మీదట సూర్యనారాయణ అనబడే ఈ ముద్దాయి ఈ స్థలాన్ని కబ్జా చేసినట్టుగా, అదేవిధంగా ఇంకెన్నో నేరాలకు పాల్పడినట్టుగా ఈ కోర్టు విశ్వసిస్తోంది. అందుకు సూర్యనారాయణ అనబడే ఈ ముద్దాయిని. ఒక్క నిమిషం యువర్ ఆనర్. ఎవరు మీరు? ఏమైనా చెప్పాలి అనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. క్షమించండి జడ్జి గారు, నా పేరు శంకర్, సూర్యం స్నేహితుణ్ణి. మీరు తీర్పు చెప్పే చివరి నిమిషంలో నేనిలా వచ్చి అడ్డుపడ్డం తప్పే. కానీ న్యాయస్థానంలో న్యాయాన్ని గెలిపించాలని ఒక సాక్ష్యాన్ని తీసుకొచ్చాను. అది మీరు చూశాకే తీర్పును చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, తీర్పు చెప్పే సమయంలో ఈయన వచ్చి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆయన చెప్పదలుచుకుందేంటో చెప్పనివ్వండి. ఇందులో ప్రాబ్లం ఏముంది? మీరు చెప్పండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇప్పుడు ఒక పెద్ద బిల్డర్గా నేను అందరికీ తెలుసు. కానీ ఈ సూర్యం నేను ఒకప్పుడు సామాన్యమైన జీవితాన్ని మొదలుపెట్టాము. వ్యాపారం చేసి బాగా ఎదగాలని నాకు ఒక కోరికుండేది. అది కలగానే మిగిలిపోతుందని నేను అనుకున్నాను. అప్పుడే నా మీద నమ్మకంతో, నేను గెలుస్తానన్న విశ్వాసంతో, నన్ను గొప్పవాడిగా చూడాలన్న ప్రేమతో ఇదిగో ఎదురుగా నిలబడ్డ నా స్నేహితుడు తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బుని నాకిచ్చాడు సార్. దాన్ని పెట్టుబడిగా పెట్టి నేను అంచెలంచెలుగా ఎదిగాను.
శంకర్, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? నేను తప్పు చేశానని బాలాజీ చెప్పాడు. ఇంత పెద్ద నింద పడ్డాక ఇక ఏ నిజం కూడా నిలబడదురా. లేదురా, నీ మీద నింద వేయడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడమే. నువ్వేంటో పూర్తిగా తెలిసిన మనిషి నేను కూడా నిజం చెప్పకపోతే నిజమనే పదానికి విలువుండదు. జడ్జి గారు, సూర్యం చేసిన సహాయంతో ఎదిగిన నేను తర్వాత వాడిని అపార్థం చేసుకున్నాను. తన కూతుని ఎరగా వేసి నా కొడుకుని తన వైపు తిప్పుకున్నాడనుకుని ఎన్నో నిందలు వేశాను. నా మాటలకి తట్టుకోలేక ప్రాణంగా అభిమానించే కూతుర్ని కూడా దూరం చేసుకునే వ్యక్తిత్వం ఉన్నవాడు ఆ సూర్యం. అలాంటివాడు తప్పు చేయడం ఏంటి సార్? నా సూర్యం మంచితనం గురించి చెప్పాలంటే 1 కాదు 2 కాదు, కొన్ని 100 సంఘటనలున్నాయి. అందరి మాటలు విని చివరికి నా పిల్లల్ని కూడా నేను దూరం చేసుకుని నా భార్యను కూడా నేను వదిలేసి ఒక వ్యక్తిని నమ్మి పూర్తిగా మోసపోయాను. నా కళ్ళని కూడా పోగొట్టుకుని గుడ్డివాడిగా బ్రతుకుతున్నప్పుడు తన కళ్ళిస్తానని ముందుకొచ్చిన మానవతా మూర్తి ఈ సూర్యం. ఇలాంటి స్నేహితుడు ఎక్కడుంటాడు యువరానర్? అలాంటి వ్యక్తి ఈరోజు ఒక దోషిగా కోర్టు బోన్లో నిలబడ్డం చూడ్డానికి చాలా కష్టంగా ఉంది సార్. వాడు స్నేహానికి అర్థం చెప్పాడు, బంధుత్వానికి భాష్యం చెప్పాడు, అందరూ కలిసి ఉండాలని ఎప్పుడూ కోరుకునేవాడు, అందరి మంచి కోసం పాటుపడేవాడు, ఇంకొకరికి సాయం చేయాలనే తప్ప ద్రోహం చేయాలనే ఊహ కూడా రానివ్వడు. తనకున్న యావదాస్తిని పరోపకారం కోసం ఉపయోగించే విలువలు పాటించేవాడు తను. అలాంటివాడు మరొకరి ఆస్తి మీద కన్ను వేయడం ఏంటి సార్? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ బాలాజీ చెప్తున్న ప్రతి మాట తప్పు అని తన మనసు కూడా తెలుసు. కానీ ఈ మనిషి ఎందుకిలా మారాడనేది నాకైతే అర్థం కావడం లేదు. సూర్యం ఎలాంటివాడు చెప్పడానికి ఒకే ఒక్క నిదర్శనం ఏంటో మీకు తెలుసా? దేవరాజు అనేవాడు బాలకోటి మోచేతి నీళ్లు తాగేవాడు. ఆ నాయకుడి మెప్పు కోసం ఎన్నో అరాచకాలు చేశాడు. అంతవరకు ఎందుకు? సూర్యంని ఎలాగైనా ఓడించాలని వాడు కొనుక్కున్న స్థలాన్ని కబ్జా చేయమని నేనే దేవరాజుని సూర్యం మీదికి పంపించాను. అప్పుడే సూర్యంకి దేవరాజుకి పరిచయం ఏర్పడింది. తర్వాత సూర్యం మంచితనం తెలుసుకున్న దేవరాజు మంచి మనిషిగా మారిపోయాడు. నేనే మూర్ఖుడిలాగా మిగిలిపోయాను. ఎన్నో సందర్భాల్లో అదే దేవరాజు నా దగ్గరికొచ్చి నా స్నేహితుడు గొప్పతనం నాకు చెప్పాలని ప్రయత్నించాడు. ఈ క్షణంలో దేవరాజు బతికుంటే ఈ నింద సూర్యం మీద పడినందుకు తను ఎంతలా ఏడ్చేవాడో నాకు తెలుసు సార్. శంకర్, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇక నేనేమైపోయినా పర్వాలేదురా. నేను మనస్ఫూర్తిగా అభిమానించే నా స్నేహితుడు నా గురించి ఇలా మాట్లాడుతుంటే పట్టలేనంత ఆనందంగా ఉందిరా.